హాయ్ అండి, ఈరోజు అయితే చారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఏం చారు అంటే ఇదిగోండి పల్లీలు అంటే శనగగింజలు వేయించి ఇవి మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్. ఈ మిక్సీ పట్టక ముందే ఏం చేసుకొని పొట్టు ఊపి పెట్టానండి. ఇదిగో ఈ మెంతులు అర్ధ స్పూను ఇవి వేయించుకోవాలి. ఇది వచ్చి జీలకర్ర ఫ్రెండ్స్, ఇది కూడా వేయించేసుకోవాలి. తర్వాత చారులో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చింతపండు నానబెట్టి పిసికి పెట్టాను. ఇదిగో ఇక్కడ ఒక ఎర్రగడ్డ పెద్దది, తెల్లగడ్డ సుమారమైంది, ఒక 4-5 పచ్చిమిర్చి, ఇదిగో తిరగబాతకి పొట్టిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు జీలకర్ర మెంతి వేయించుకొని ఈ పల్లీలతో పాటు మనం పొడి కొట్టుకోవాలి. చూపిస్తాను ఎలాగనేది. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర మెంతి వేయించిన దోరగా వేయించిన పల్లీలలో ఇప్పుడు చింతపండు నీళ్ళు ఉండాలి. ఈ చింతపండు నీళ్ళల్లో ఈ పౌడర్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కలుపుమా చేయబెట్టి పిసుకది. చింతపండు నీళ్ళల్లో శనగగింజలు, మెంతులు, జీలకర్ర పొడి కొట్టి దీంట్లోనే వేసి కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఉప్పు కూడా వేసి పెట్టినాను. ఇప్పుడు తిరగబాత వేసుకోవాలి. మనం తిరగబాతకి ఏమేమి తీసినాము, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఇది 2 ఒట్టిమిరపకాయలు, ఒట్టిమిరపకాయలతో తిరగబాతకు ఇదిగో ఎర్రగడ్డ, తెల్లగడ్డ, పచ్చిమిర్చి, ఒట్టిమిర్చి కన్ని, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా తిరగబాత గింజలు ఫ్రెండ్స్. ఇదిగో కొన్ని తిరగబాత గింజలు. తిరగబాతకు మా ఛార్జింగ్ బల్బ్ ఉంటే పెట్టుకుంటాను ఫ్రెండ్స్, అది కూడా పోయింది. నా అదృష్టము కాలిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఎర్రగడ్డలు వేసిన, తిరగబాత గింజలు వేసిన, నెక్స్ట్ పచ్చిమిర్చి, తెల్లగడ్డ వేసిన, ఏగుతుంది ఫ్రెండ్స్. అవి బాగా ఎర్రగా ఏగనిచ్చి ఇదిగోండి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కరివేపాకు, తిరగబాత గింజలు. దీంట్లోనే తిరగబాతలో మరింత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనే కొంచెం జీలకర్ర వేస్తున్నా ఫ్రెండ్స్. జీలకర్ర ఆల్రెడీ జీలకర్ర, మెంతి, శనగగింజలు వేయించి పొడి కొట్టి చింతపండు నీళ్ళల్లో కలిపాం కదా. దీన్ని పల్లీలు చారు అంటారు, శనగగింజలు చారు అంటారు, రకరకాలుగా చుక్కల చారు అంటారు. దీంట్లో ఇంకేం మనం టమాటాలు వేయక్కర్లేదు ఫ్రెండ్స్. కొంచెం పసుపు ఎత్తుకున్నాను, పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా మరీ పసుపు వాసన లేకుండా తగినంత. చూడండి, చిన్న స్పూన్తో 1/2 స్పూను అంతే. అది ఇష్టమైతేనే వేసుకోండి, లేకపోతే అనవసరమే. మా వాడు ఇదేంది, ఇది పెరుగులాగా ఉంది, ఇది కూర కాదంటాడు. తెల్లగా ఉంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటే వానికి ఏదో రకాలు చారు చేసిందిలే మా అమ్మ అనుకుంటాడు. అందుకోసం వేసిన ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోండి, ఇదేం రుచి కోసం అయితే కాదు, కలర్ కోసం మాత్రమే. ఇప్పుడు ఇదైతే బాగా యాగాలి ఎర్రగా. తరువాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయలేదు ఫ్రెండ్స్, లాస్ట్లో వేసుకుంటాము. పచ్చి పులుసు కూడా అంటారు ఫ్రెండ్స్ దీన్ని. శనగగింజలు వేసి, శనగగింజలు, మెంతి, జీలకర్ర నూరి చింతపండులో పిసికి తిరగబాత చేసుకోవడము పచ్చి పులుసు కూడా అని అంటారు కొంతమంది. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పల్లీలు చారు అంటాం, ఇంకా మొరట అంటే శనగగింజలు చారు అంటాం. అంతే ఫ్రెండ్స్. చెయ్యి కడుక్కుందాం మళ్ళీ. ఇదైతే బాగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. తిరగబాత కరివేపాకినాను. ముందు ఒట్టి మిరపకాయ వేయాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసేసినాను. ఇదిగో కరివేపాకు. నా మాటలు బట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం గుడ్డిగా ఉంటే, కనిపించకపోతే, ముప్పుగా అనిపిస్తే అన్నీ వేసేస్తాను. నేను కనపడలేదంటే మా కోడలు లైటింగ్ పెడుతుంది, సెల్ లైట్.
ముందు ఆ పాపకు భయం, నేను లేనప్పుడు చేయాలంటే క్లారిటీగా ఉండాలి వంటని. అందుకు చూస్తూ ఉంటుంది, నెక్స్ట్ టైం చేయమంటే చేయాలి కదా అని. అందుకు క్లియర్గా పెట్టండి అంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా క్లియర్గా పెట్టు అంటుంది. నేను అన్ని నోటి మాటలతోనే చెప్పేస్తూ ఉంటా. కొలతలు కూడా చెప్పొద్దమ్మా అంటుంది. కొలతలు ఏం లేదు ఫ్రెండ్స్, మనం అందాసుగా మనం ఎంత చింతపండు వేసుకున్నామో, ఎన్ని నీళ్ళు అవసరమో అలా వేసేసుకోవడమే. మీకు కొంచెం చప్పగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు, కొంచెం పుల్ల కావాలంటే తక్కువ వాటర్ వేసుకోవచ్చు అంతే. కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఫ్రెండ్స్ ధనియాల పొడి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి. గ్యారెంటీగా వేయాలని అయితే ఏం లేదు, నేను స్మెల్ కోసం వేసుకుంటాను. మంచి స్మెల్ సువాసన వస్తుంది ధనియాల పొడి పడడం వల్ల, టేస్ట్ ఎక్కుతుంది. తగ్గింపు ఏమి ఉండదు, టేస్ట్ అయితే తగ్గే పని ఉండదు, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది కొంచెం ధనియాల పొడి వేయడం వల్ల. ధనియాల పొడి అయినా కొన్ని ధనియాలునే నలిపి వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అలా తిరగబాతలో మంచి టేస్ట్ వస్తుంది చెనిగ్గింజల చారు. చూడండి ఫ్రెండ్స్, కొత్తిమీర కూడా వేసేసిన చింతపండు నీళ్ళల్లో. ఇంకా తిరగబోసేసినామనుకో మళ్ళీ ఎక్కువ ఉడకబెట్టకూడదు ఫ్రెండ్స్ చారు, అది కూడా చెప్తున్నా. ఉడకబెడితే చేదు వస్తుంది, పొంగు పడతానే ఆపేసేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, తిరగబాత ఇలా ఎగాలి. కొంచెం ముందుకు పెట్టు లైట్. చూడండి ఎర్రగా ఏగిందని అనిపిస్తుందా మీకు? ఇలా ఎగాలి ఎర్రగా. ఎర్రగడ్డ పచ్చిమిర్చి మొత్తం ఇలా ఏగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్ళల్లో చింతపండు నీళ్ళు, మెంతులు, జీలకర్ర, కొత్తిమీర, ధనియాల పొడి, ఒక పసుపు పొడి అన్నీ వేసి కలిపి పెట్టుకున్నాం కదా వాటరు. తిరగబాతు చేసేసినాం. కొంచెం నీళ్ళు పెట్టుకోకున్నాను అంతే ఫ్రెండ్స్, తిరగబాతు చేసేసినాము. ఇంక ఇది పొంగు పట్టాలి. పొంగు పట్టిన తర్వాత దీని టేస్ట్ ఏదో అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఉప్పు ఉందో లేదో కొంచెము చూడాలి, చూసుకొని వేసుకోవాలి. ముందు చింతపండు పిసికేటప్పుడు అయితే ఉప్పు వేసి పిసికేసినాను. కొంచెం పట్టినాను చూపట్టు. ఉప్పు అయితే కొంచెం లైట్గా పడాలంటుంది మా కోడలు. చూడు ఇది వేస్తా. ఉప్పు కూడా వేసేసినాము. ఇంక ఇది పొంగు పట్టిన తర్వాత దించేసుకోవడమే ఫ్రెండ్స్. పొంగు పట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సింపుల్ ఫ్రెండ్స్, సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇది అన్నీ కూడా సింపుల్ రెసిపీ అంట. మా కోడలు నాకు ఇంగ్లీష్ నేర్పిస్తుంది. సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. ఈ చారు నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి బాగుందా అంటే అని, ఓకేనా? చూపిస్తా మళ్ళీ పొంగు పట్టిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, చెనిగ్గింజల చారు పొంగు పట్టినాక దించుకోవాలి ఫ్రెండ్స్, అంతే అయిపోయింది. ఇప్పుడు దించి పక్కన పెట్టేసినాను. ఇది చెనిగ్గింజల చారు. బాగుందా? నచ్చిందా? తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, మంచి టేస్ట్ ఉంటుంది. మనం కడుపు నిండా అన్నం తినాలంటే ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అన్నం కూడా చల్లారాలని వేడివేడిగా ఉంటుందని అన్నం మీద కూడా మూత తీసి పెట్టేసినాను. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉండేది తప్పకుండా కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత. బాయ్.